హలో హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యి 4 రోజులైంది. ఇంకా 4 రోజుల తర్వాత ఇంకా ఆలస్యం చేయకుండా 5 రోజులకు వెళ్ళిపోదాం. పోయే ముందుగా ఒక్కసారిగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం 5 రోజులు పోయే ముందు 4 రోజులు కొంచెం బ్యాలెన్స్ అనమాట. అంటే 5 గంటల నుంచి 10 గంటల వరకు ఈ మధ్యలో ఏం జరిగిందో మొత్తం చెప్పేస్తాను. ఈవినింగ్ 5 గంటలకి నైనిక యష్మి బిగ్ బాస్ మాట్లాడుతున్నాడు. మీరు మళ్ళీ ఇంకొక గేమ్ ఆడాలి. గేమ్ ఆడితే ఏంటంటే ఎవరైతే ఈ గేమ్ లో గెలుస్తారో వాళ్ళకి ఇంకొంచెం అంటే బిగ్ బాస్ లో ఇంకొంచెం పెద్ద లీడర్షిప్ ఇస్తాం, కొంచెం మనుషులను కూడా ఎక్కువ ఇస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మీది పెద్ద టీం అవుతుంది, మీరు కూడా పెద్ద కెప్టెన్ అవుతారు అని చెప్పాడు. అప్పుడు ఏమైందంటే ఒక గేమ్ ఆడారు, రింగ్ గేమ్ ఆడారు. అంటే రింగ్ ఏంటంటే చేతితో తాకుండా నోటితో తీసుకొని తల మీద వేసు దాన్ని ఇంకొకరికి అందించాలి. ఇంకా అది కామెడీగా అయిపోయింది ఆ గేమ్. ఇంకా ఆ గేమ్ లో ఏమైందంటే మన నిఖిల్ అన్న కెప్టెన్ గా, అంటే మన కెప్టెన్ కదా, మన నిఖిల్ అన్న ఎంపైర్ గా చేశాడు. చేస్తే ఏమైందంటే ఇంకా నైన్గా యష్మికి ఇద్దరు బ్యాచ్ గొడవలైనాయి. మీరు బాగలేదు, మీరు బాగలేదు, అది తప్పు ఇది తప్పు అని ఇంకా అటు చేసుకుంటే ఇంకా ఫైనల్ గా మన నిఖిల్ అన్నేమో మన నైన్గా టీమే బాగాడింది, మీరే గెలిచారని చెప్పాడు. ఇంకా అంతర్తో ఇంకా గేమ్ అయిపోయింది. గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా రాత్రి మొత్తం డిస్కషన్ అదే చేస్తున్నారు. నైట్ 10 వరకు అదే డిస్కషన్ అనమాట. మళ్ళీ 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 ఇంకా నైట్ ఇంకా 10 అయింది. ఇంకా ఆ రోజుతో ఆ డే ఇంకా ఫినిష్ అయిపోయింది. ఇంకా 5వ రోజు మార్నింగ్ 9కి అందరూ నిద్ర లేచారు. లేచిన వెంటనే మా అందరికి తెలిసిందే డాన్స్ వేస్తున్నారు. ఇంకా టైం 9:30 అయింది. ఇంకా అందరూ టిఫిన్ రెడీ చేసుకుంటున్నారు. ఇంకా టైం 10 అయింది. ఇంకా రెడీ చేసుకున్నారు. మన కిర్రా సీతకి మన అభయ్ నవ్వింది కొద్దిగా అటెక్ట్ అయింది. చూస్తూ ఉండండి వీడియో, ఎందుకంటే ఇప్పుడు కిర్రా సీతకి అభయ్ నవ్వింది ఇంకా ఫుల్గా ఉంది ఇంకా గొడవ. ఇంకా 10 అయింది. ఇంకా టిఫిన్ చేసుకున్నారు. ఇంకా చూస్తూ అటెక్ట్ చేస్తే ఇంకా టైం మధ్యాహ్నం 12:30 అయింది. బిగ్ బాస్ ఇప్పుడు 3వ గేమ్ పెట్టాడు. ఈ గేమ్ ఏంటంటే భలే కామెడీగా ఉంటది. ఇది ఏంటంటే ఇది ఉయ్యేలాగా పెట్టారు. ఇది ఉయ్యేలాగా పెట్టి అంటే దాని మీద ఇటుకరాళ్ళు పెట్టాలి. ఆ ఇటుకరాళ్ళు అంటే అవి కాదు, స్పాంజీ ఇటుకరాళ్ళు, లైట్ గా వెయిట్ కూడా లైట్ గా ఉంటాయి. ఇది మాత్రం భలే కామెడీ అయింది. దీనికి ఎంపైర్ గా మన నిఖిల్ అనే ఉన్నాడు. ఇంకా ఈ గేమ్ ఆడారు. ఇంకా ఈ గేమ్ అయితే ఒకటే కోట్లాటలో తోసేసుకుంటారు, లాగేసుకుంటారు, కొట్టేసుకుంటారు. అయ్యా బాబోయ్, కామెడీ కాదు ఇది. పైగా ఈ ఆట కూడా చూసే కొంది భలే థ్రిల్. ఇది చాలా కామెడీగా ఉంటది. ఏంటంటే అందరూ ఆ ఉయ్యాల మీద పెట్టాలి ఇటుకరాళ్ళు. అప్పుడు ఏంటంటే ఓళ్ళు దోసాడు, వీళ్ళు దోసాడు. పైగా ఏంటంటే ఉయ్యాలాగా పెట్టి కింద మంచంలాగా పెట్టాడు, తాళ్ళు కట్టాడు. అంటే కాలు దూరుతుంది అంతేను. ఆ కాలు దూరినా కొద్దిగా అది కదిలినా కూడా ఆ పైది కూడా కదిలిపోద్ది. ఎందుకంటే అది కింద మంచానికి ఆ పైన ఐరన్ కి 2 జాయింట్ అది. అంటే ఎలా అనమాట, ఎలా వేసి ఎలా పెట్టాడు. ఇదొక టీము, ఇదొక టీం లేకనా ఇక్కడ కూడా పెట్టాడు. అంత కామెడీ. ఇంకా దీంట్లో ఏమో మన యష్మి టీం గెలిచింది ఫైనల్ గా. అప్పటికి అల్లు తోసుకున్నారు. ఇంకా ఫైనల్ గా ఏమో మన నిఖిల్ అన్న యష్మి టీమే గెలిచిందని చెప్పేసాడు. ఇంకా యష్మి ఈ ఆటతో ఏమైందంటే పెద్ద పొజిషన్ పోయింది. ఎందుకంటే యష్మి ఇది వరకే ఒక గేమ్ లో గెలిచింది, ఇది 2వ గేమ్. ఇందులో కూడా గెలవడం వల్ల ఏమైందంటే అంత పెద్ద పోస్ట్ చేశారు. ఇంకా పోస్ట్ ఇచ్చినప్పుడు నుంచి ఇంకా ఒకటే గొడవలు. ఇంకా చూస్తూ ఉండగా మధ్యాహ్నం 1:30 అయింది. ఇంకా అందరూ యష్మిని తిట్టుకుంటున్నారు. అట ఆడింది, ఎలా ఆడింది అని. ఎందుకంటే అది గేమ్ లో వాళ్ళు ఒక 6 మంది, వీళ్ళు ఒక 5 మంది అనమాట. ఇంకా తిట్టుకుంటూ ఉన్నారు. ఈలోగా ఏమైందంటే యష్మి సోని అని తన బ్యాచ్ లో లాక్ ఉంది. ఎందుకంటే ఆ పవర్ ఆమెకి ఇచ్చారు. ఈ గేమ్ గెలిస్తే మీకు ఆ పవర్ ఇస్తాము, మీకు ఎక్కువ మంది ఇస్తాం, మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఏం చేశాడంటే యష్మి పెద్ద లీడర్ అయ్యడం వల్ల బిగ్ బాస్ హౌస్ మొత్తం యష్మి చేతులు పెట్టేశాడు. అంటే మీరు ఇంక నుంచి ఏం పని చేయమంటే అది చేస్తారు. పైగా ఏంటంటే మీ బ్యాచ్ లో ఉన్న వాళ్ళు వంట చేయడం కానీ, ఇంకేదైనా బాత్రూమ్ కడగడం కానీ, ఇంకేదైనా క్లీనింగ్ కానీ మీరు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు గెలిచారు. పైగా నువ్వే అందరినీ రూమ్ చేయి, ఎవరెవరు ఏమేమి పని చేయాలో నువ్వే చెప్పు అని చెప్పాడు. దానివల్ల ఏమైందంటే మన యష్మి ఇంకా తీసుకుంది. ఇంకా అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ చేశారు. ఇంకా టైం చూస్తూ ఉండగా అలాగే ఇంకా 4:40 అయింది. మన నాగమరికంట బాగా కోరుకున్నాడు. ఎందుకంటే కామెడీగా మాట్లాడుతున్నాడు, రొమాంటిక్ గా మాట్లాడుతున్నాడు. ఇంకా ఈలోగా బిగ్ బాస్ అందరితో మీరు 3 టీంలు ఉన్నాయి, మీ 3 టీంలకి మీరు జెండాలు తయారు చేసుకోండి, పేర్లు పెట్టండి అని చెప్పాడు. ఇంకా అందరూ జెండాలు తయారు చేసుకున్నారు, పేర్లు పెట్టుకున్నారు. యష్మి అఖండ అనే టీం పెట్టుకుంది. ఇంకా నైనిక అంతులేని వీరులు అనే పేరు పెట్టుకుంది. మన నిఖిలో కెరటో అనే పేర్లు పెట్టుకున్నారు. ఇంకా ఇది ఆ డిస్కషన్ నాకు అటెక్ట్ అయ్యింది. ఇంకా టైం 8 అయింది. యష్మికి పెద్ద పదవి ఇవ్వడం వల్ల ఏంటంటే బిగ్ బాస్
యష్మికి ఒక స్పెషల్ రూమ్ ఇచ్చాడు, వాళ్ళ టీం వాళ్ళు కూడా స్పెషల్ ఒక రూమ్ ఇచ్చాడు. అందరి మీద కూడా యష్మికి పెద్ద బాధ్యత ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు టీం లీడర్ అయ్యావు కాబట్టి అందరిని రూల్ చేయి అని చెప్పాడు. యష్మి కూడా ఓకే అయింది. ఇంకా వాళ్ళకి కూల్ డ్రింకులు, చాక్లెట్లు, బిస్కెట్లు అన్ని ఇచ్చారు. ఇంకా వాళ్ళు తీసుకున్నారు. ఇంకా అవన్నీ వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కిచెన్ మొత్తం ధ్వంసం చేస్తున్నారు. ఇంకా టైం 9:45 అయింది. డిన్నర్ చేస్తున్నారు అందరూ. ఈ డిన్నర్ చేసేటప్పుడు ఏంటంటే కామెడీ, ఇంక నుంచి యష్మి టీం ఏ పనులు చేయాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళు దాని అరుసుగా తీసుకొని ఏం చేశారంటే వీళ్ళని ఇంకా బాగా టచ్ చూపించేస్తున్నారు వీళ్ళకి. అందరూ లంచ్ చేస్తుంటే మన అభయ్ నవీన్ ఈలోగా ఏం చేశాడంటే, నేను ఆమ్లెట్ వేసుకుంటాను, నేను అది తినలేనని ఇంకా ఆమ్లెట్ వేస్తున్నాడు. ఈ టైంలో మన కిర్రాక్ చేత ఆ వంట సామాన్లు అవన్నీ నేనే కడిగాను, దయచేసి నువ్వు మాత్రం వీటిని ఆమ్లెట్ వేసుకున్న తర్వాత నువ్వే క్లీన్ చేసి అక్కడ పెట్టాడు, నేను కడగనున్నాడు ఈలోగా అభయ్ నవీన్. ఎందుకంటే మాది ఇప్పుడు పెద్ద లీడర్ పొజిషన్ ఉందని. ఇంకా ఇద్దరికి గొడవ అయింది పోయా. అబ్బా పిచ్చి కుక్కలా కరిచేసుకున్నారు, పెద్దగా అరిచేసుకున్నారు. ఆ నోళ్ళు ఏందో, వాళ్ళ గొంతులు ఏందో, వాళ్ళ రీల్ బిహేవియర్ ఏందో ఇలాంటి టైంలో అర్థమైపోతుంది. ఎందుకంటే చిన్నగా ఈజీగా పోయే పని వాళ్ళు పెద్దగా చేసుకోవడం, అరుచుకోవడం. మళ్ళీ కాసేపు సరదాగా అందరూ మళ్ళీ బాగానే ఉన్నారు. కానీ గొడవప్పుడు మాత్రం అబ్బా మైండ్లు పగిలిపోతున్నాయి. అంతేను చూసే వాళ్ళు కూడా చిరాకేస్తుంది. ఇంకా చూస్తుండగా ఇంకా 10 అయింది. ఇంకా మన కిర్రాక్ సీత పెద్దగా ఏడు చేసింది. ఎందుకంటే మీరు నన్ను బాగా ఏడిపిస్తున్నారు. ఇందాక కూడా చూశాను, మీరు వచ్చారు జ్యూసులు తాగేటప్పుడు అందరూ గ్లాసులు తాగుతున్నారు, అక్కడే పడేస్తున్నారు. అందరూ వాటర్ బాటిల్ దాంట్లో ఇక్కడ వేస్తున్నారు. డస్ట్బిన్ లో ఉన్న దాన్ని తీసి మళ్ళీ పైన పెట్టమారని చెప్తుంది. కిర్రాక్ సీత బాగా హట్ అయిపోయింది, ఫీల్ అయిపోయింది. ఇంకా చూస్తూ ఉండగా టైం 11 అయింది. అందరూ యష్మి టీం వాళ్ళు నిద్రపోలేదు. ఇంకా నిద్రపోయి టైం ఇచ్చిన వీళ్ళు నిద్రపోకుండా ఉన్నారు. అంటే వీళ్ళకి ముందు ఇంకా అర్థం అవుతుంది. ఇంకా వీళ్ళు యష్మి టీంని 9 టీము తిట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు. ఇంకా 9 టీంని యష్మి టీం వాళ్ళు మనం ఎలా ఏడిపిద్దాం, అలా ఏడిపిద్దాం అని సరదాగా మాడుకుంటున్నారు. కానీ యష్మి టీం కూడా కొద్దిగా ఇగో ఫీల్ అయినట్టే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు కొద్దిగా ఎక్కువ కూడా చేస్తున్నారు. ఇంకా వీళ్ళు కూడా వీళ్ళని ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఏ చేసి అవుతున్నారు బాగా. ఇంకా టైం చూస్తూ ఉండగా ఇంకా 12 అయింది. ఈ టైంలో కిర్రాక్ సీత వెళ్ళి భోజనం చేస్తుంది. ఎందుకంటే కిర్రాక్ సీత తినలేదు. ఆ అభయ్ నవీన్తో 10 గంటలప్పుడు గొడవ అయింది కదా, లేచి పోయి ఒకటే ఏడుపు. ఇంకా ఆ టైంలో తింటుంది. మళ్ళీ గొడవ అయింది, అది అయింది అని ఇంకా మళ్ళీ వెళ్ళింది, పడుకుంది. ఇంకా టైం 12:30 అయింది. ఆ టైంలో వెళ్ళి మన కిర్రాక్ సీత తింటా ఉంది. ఇదేంది ఈ టైంలో అందరూ అదే అనుకున్నారు. ఎందుకంటే మన కిర్రాక్ సీత అభయ్ నవీన్ కోపంతో అలిగి ఏడుచుకుంటా విడిపింది. అప్పుడు తింటుంది. ఇంకా చూస్తున్నా ఇంకా తిని ఇంకా లోపలికి వెళ్ళింది, కాసేపు పడుకున్న తర్వాత మళ్ళీ ఒకటే ఏడుపు. ఇంకా కిర్రాక్ సీత ఏడుస్తా ఉంది, ఒకటే ఏడుపు, ఇంకా ఆపట్లేదు. ఇంకా కిర్రాక్ సీత వాళ్ళ బ్యాచ్లు, అదే మన 9 టీంలో బ్యాచ్ వాళ్ళందరూ బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళి పడుకునేసారు. ఎందుకంటే కిర్రాక్ సీత ఒకటే అరుగులు. ఇంకా మన విష్ణుప్రియ నవ్వుకుంటా ఉంది. ఇంకా నవ్వుకుంటా ఉంది. ఇంకొక అరగంట ఇంకా లైవ్ అలాగే అయింది. ఇంకా లైవ్ ఇంకా ఆగిపోయింది. సండే ఫండే ఫంక్షన్ అయిన తర్వాతే లైవ్ మళ్ళీ ఇస్తాడు. ఇంక ఈలోగా మొత్తం ఇంకా డ్రాప్ అయిపోయింది. ఇది ఇంకా 5వ రోజు ఇంతటితో ఎండ్ అయిపోయింది. సాటర్డే సండే ఉంది. ఇంకా సండే రోజు ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. పైగా ఓటింగ్ కూడా పెట్టారు. ఇంక నుంచి ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండే, వీడియోలు చూస్తూ ఉండే. మీకేమైనా డౌట్లు ఉంటే కామెంట్లో కూడా అడగండి. కామెంట్లు అయితే ఎవరు అడగట్లేదు, అడిగారంటే నేను ఆ డౌట్లు క్లియర్ చేస్తాను.